హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ రోజు రేపు దేశంలో బీజేపీ బాపూజీపై చూపిస్తున్నటువంటి గౌరవం కానీ లేదంటే ఒలకబోస్తున్నటువంటి ప్రేమ కానీ చూస్తుంటే పై సొగసులు కళ్ళ సుమ, లోపలిదంతా డొల్ల సుమ, నిజం తెలియమని నేనంటాను లేదా కొంపగుళ్ళ సుమ అన్న దాశరథి కృష్ణమాచార్య కవిత వాక్కులు గుర్తుకు రాక మానవు. నిన్న అంటే సోమవారము మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్కు ప్రధానమంత్రి దగ్గర నుంచి చోటా మోటా నేతల వరకు క్యూ కట్టి నివాళులు అర్పించి అక్కడ జరిగే సామూహిక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళే నిన్నటికి నిన్న పాట్నాలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో మహాత్ముడిపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. భోజ్పురి గాయకురాలు దేవి గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమైన రఘుపతి రాఘవ రాజారాం భజనను ఆలపిస్తున్న తరుణంలో అందులో అల్లా అన్న పదం వచ్చిందన్న కారణంతో ఆమెను కమలదళం అడ్డుకున్నది. కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే సహా పలువురు నాయకులు ఆమె నుండి మైక్రోఫోన్ లాక్కుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయటం ఘర్షణీయం. అల్లా పేరును ఉచ్చరించినందుకు క్షమాపణ చెప్పాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చి మరీ చెప్పించారు. జై సీతారాంకు బదులు జై శ్రీరామ్ అని నినదించాలని ఒత్తిడి తెచ్చారని ఆమె వాపోయారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సమ్మతి దే భగవాన్ అని పాడుకున్న జాతిపిత గుండెలను తుపాకీ గుండుతో చీల్చిన గాడ్సే వారసులకు ఆ గీతంలో విద్వేషం కాక ఐక్యత కనబడాలని ఆశించడం అత్యాశ అవుతుంది. ఈ దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కాంక్షిస్తూ మహాత్ముడు రఘుపతి రాఘవ రాజారాం భజన గీతానికి ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సమ్మతి దే భగవాన్ అన్న వ్యాఖ్యలను జోడించారు. సుమారు 100 ఏళ్లకు ఆ గీతంలోని అల్లా అన్న పదం కేంద్ర పాలకులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పుడు మహాత్ముడి సత్యాహింసలు, సత్యాగ్రహ సూత్రాలు ప్రపంచ ప్రాచుర్యం పొందినట్టుగానే నిన్నటి విద్వేషాన్ని కూడా ప్రపంచ మీడియా చర్చిస్తోంది. కానీ అధర్మం, అసత్యం రాజ్యమై సత్యాలోచనను అణిచివేస్తోంది. అన్ని మతాల ప్రజలు అన్నదమ్ములుగా సహనంతో జీవించాలని ఘోషించినందుకు ఆనాడు మతోన్మాదికి ఆగ్రహం తెప్పించింది. స్వేచ్ఛ, సమానత్వాలను కోరుతున్నాడు గాంధీ. ఇవేవి ఘాట్సే భావానుచరులకు మింగుడు పడని విషయాలు. అందుకే వాళ్ళిప్పుడు సత్యం, న్యాయం, సమానత్వం గురించి మాట్లాడే వారిని అణచివేసే, హతమార్చే పనిలో ఉన్నారు. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. యూపీ మే కాబా అని ఉత్తరప్రదేశ్లో ప్రజల బాధలను, రాజకీయుల దుర్మార్గాలను, సామాజిక పరిస్థితులను వ్యంగ్యంగా గానం చేసిన భోజ్పురి జానపద గాయని నేహా సింగ్కు నోటీసులు ఇచ్చి నానా యాగి చేసింది యోగి సర్కార్. ఎవరు గొంతు విప్పినా వీరు నిర్బంధకాండకు పూనుకుంటున్నారు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మత సామరస్యత పోయి మత విద్వేషము, మానవతా విద్వేషం పెళ్ళుబుకుతున్న సందర్భాన శాంతి, అహింసల గాంధీ తత్వాన్ని చర్చించడం సాహసమే. మన దేశ సామాజిక సాంస్కృతిక బహుళత్వాన్ని అర్థం చేసుకొని ఐక్యతను సాధించాలని తపన పడిన నాయకుడు గాంధీజీ. స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర, ప్రజలను ఏకం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయే ఒక అధ్యాయం. కానీ నేడు ఆ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఆయన ఆలోచనల మీద, ఆచరణ మీద భిన్నమైన అభిప్రాయాలు ఎన్నున్నప్పటికీ నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు, భిన్నత్వంలో ఏకత్వానికి ముంచుకొస్తున్న ముప్పుకు ఆనాటి విద్వేష హింసాలోచనల పరంపరనే. ఇప్పుడు ఇదే ఉన్మాదం సామూహిక విపత్తులాగా పరిణమించిందన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వేటిని వదలటం లేదు. విద్యను కాషాయీకరించడమే కాదు, విద్యార్థులను, ఉపాధ్యాయులను మార్చేందుకు బలమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చైతన్యయుతమైన తెలంగాణ నడిబడ్డున అయ్యప్పమాలలో ఉన్న విద్యార్థికి పొరపాటున ప్రధానోపాధ్యాయుడి కాలు తగిలిందన్న కారణంతో మతోన్మాదులు రెచ్చిపోయారు. దళిత ఉపాధ్యాయుడిపై కక్ష గట్టింది అక్కడి మతతత్వం. బలవంతంగా ఆ గురువుతో విద్యార్థి కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పించడం గమనిస్తే మన విద్యా వ్యవస్థలోకి మూఢత్వ విద్వేషం ఎట్లా దూసుకొస్తోందో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం ఒక సంఘటనగానే అర్థం చేసుకోలేము. రాబోయే కాలంలో విజ్ఞానానికి, స్వేచ్ఛకు, విద్యార్థులకు, విద్యా వికాసానికి ఎన్ని అడ్డంకులు రానున్నాయో తెలిపే సూచిక కూడా. రామరాజ్యం అని చెప్పుకునే పాలకుల కాలంలో ఈ ఘటనలు ఆశ్చర్యపరచవు. కానీ కళాకారులు, రచయితలు, మేధావులు గొంతెత్తాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఎరుకపరుస్తున్నాయి.